అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే కురుగుట్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న 12 క్లస్టర్ల పరిధిలో తెలుగువారి పండగ, మనందరి పండగ, మహానాడు పండగని అన్ని క్లస్టర్ల వారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రజలు అందరూ భారీ సంఖ్యలో హాజరై ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు నిర్వహించుకుంటున్నారు. ఏదైతే తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశ స్థాయిలో నిలబెట్టారో, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లారు. ఈరోజు తెలుగు జాతి యొక్క భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు మరింతగా ఈ తెలుగు జాతి యొక్క ఉన్నతిని, అదేవిధంగా టెక్నాలజీ ఉపయోగించి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర యొక్క యువత కోసం, ఉద్యోగాల కోసం, వాళ్ళ ఆర్థిక భరోసా కోసం ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారో ఈ ప్రాంత ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పనులు ముందుకు తీసుకెళ్తున్నారు. వాటన్నిటినీ ఈ రోజు మహానాడు వేదిక ద్వారా ఆ క్లస్టర్ పరిధిలో అవన్నీ కూడా చర్చించుకొని, అదేవిధంగా ఇంకా ఈ స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఏమి అవసరం, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ఏమి చేయాలి, తెలుగుదేశం పార్టీ ద్వారా ఏం చేయాలని చెప్పి తీర్మానాలు కూడా ఈ రోజు అన్ని క్లస్టర్ పరిధిలో తీర్మానించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం, సంక్షేమ, అభివృద్ధి, నిబద్ధత, క్రమశిక్షణ, అవినీతి రహిత పరిపాలన, జవాబుదారీతనం అని చెప్పి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క మహానాడుని రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా నేను ఇక్కడ ఎమ్మెల్యే గారి సమక్షంలో, అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు జరుపుకోవడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. చిన్న చిన్న సమస్యలు కలగటాలు, చిన్న వాటికే కుట్టిపోవటాలు, మనం ఎవరు దేవుళ్ళు కాదు, మనుషులమే ఆప్రాలు. కాబట్టి ఎదుటివాడికి పని చేసే క్రమంలో నీకు నచ్చింది అవతల వాడికి నచ్చకపోవచ్చు. ఒక వ్యక్తికి పని చేస్తే ఇంకొక వ్యక్తికి నచ్చకపోవచ్చు. ఈర్ష్య ద్వేషాల కంటే కూడా ఎవరికి పని అయినా వాడికి పని అయింది, మనం కూడా ఆ పని సాధించాలనే పట్టుదల రావాలి. కాబట్టి వాడికొద్దు, వీడికొద్దు, వాడవద్దు అని నిన్నటి రోజున మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మనకి మత్స్యకార సేవలో వచ్చారు. కావలి నియోజకవర్గంలో కొన్ని సామాజిక వర్గాలను పార్టీలో చేర్చుకోమని మీ అందరి సాక్షిగా చెప్పడం కూడా జరిగింది. కొన్ని కులాలు ఇంకా పార్టీకి దగ్గర కాలేదని డైరెక్ట్గానే ఆయన మీ అందరి ముందుకు చెప్పారు. అంటే పార్టీ అంటే ఏ ఒక్కరిది కాదు, అందరిది పార్టీ. కాబట్టి ఈ పార్టీ మనుగడ సాగాలంటే అందరూ కలిసి ఓట్లు వేస్తేనే మనం గెలుస్తాం. అంతిమంగా పార్టీ ఉంది కదనే పార్టీ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. కానీ ప్రజాక్షేత్రంలో గెలిపే పార్టీకి విజయానికి నాంది. గెలవనప్పుడు ఆ పార్టీని కొద్దికాలం ప్రజలు మర్చిపోయే పరిస్థితి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏలిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓటమి పాలైతే గుర్తించుకున్న నాదుడే లేడు. కాబట్టి ఏ విధంగా చేసావు, ఏం చేసావు అనేది కాదు, ప్రజాక్షేత్రంలో ఎలా గెలవాలని నేర్చుకోవాలి, ఎలా గెలిచి ప్రజలకి సేవ చేయాలో మనం చూసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా, ఎలక్షన్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. స్థానిక ఎలక్షన్లు వస్తాయి, 2029లో ఎమ్మెల్యేలు వస్తాయి, ఈ లోపల మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి, పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ అప్పుడు ప్రత్యర్థి ఇంటికి పోయి కూడా ఓటు అడిగాం. ప్రత్యర్థి ఇంటికి పోయి ఓటు అడిగి వాళ్ళకి తొలమ పొలం ఇచ్చి ఓటేమని అడిగాం. ఈరోజు పెన్షన్లు ఇచ్చినా, కాళ్ళు ఇచ్చినా, తల్లికి వందనం ఇచ్చినా, అన్నదాత సుఖీభావం ఇచ్చినా పార్టీలు చూడకుండా అందరికీ మనం పని చేస్తున్నాం. అందరికీ పని చేసినప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి తెలుగుదేశంలో పార్టీలో చేరుతుంటే మనం ఎందుకు ఆపాలో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఇక్కడ పార్టీ బలం చేకూరుతున్నప్పుడు, పార్టీ బలం పెరిగేటప్పుడు, అవసరమైనప్పుడు అందరినీ కూడా చేర్చుకుని పార్టీని బలోపేతం చేసిన రోజే కావలి గడ్డ తెలుగుదేశం అడ్డాగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం కావలి గడ్డ తెలుగుదేశంగా ఉండాలి. ఇప్పటికీ కావలి మున్సిపాలిటీలో ప్రత్యక్షంగా ఏ ఒక్కనాడు కూడా మనం గెలవాల. కానీ ఈ రోజు 40కి 40 గెలిచే స్థితికి ఈ రోజు తీసుకొచ్చాం. ఈ రోజు కావలిలో వైసీపీ వాళ్ళు పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. మీ అందరి కష్టం, మీ అందరి కృషి, మీ అందరి ఆలోచనల మేరకు ఈ రోజు నిరంతరం కూడా కావలిలో చేస్తున్నాం. అవతల పార్టీకి వెన్నంటి నిలిచడం కాదు, అవతల పార్టీకి పోటీ చేయడానికి మనుషులు దొరకనంతగా మన కార్యకర్తలు పని
వాళ్ళు నిజంగా పోటీ చేసే పరిస్థితి వస్తుందని మీరు ఆలోచించండి.